గుడ్ మార్నింగ్ యూవర్స్. ఈరోజు మనం సెల్ బయాలజీలో ఒక 5 క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఇంటర్ఫేజ్. ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ ఈజ్ ద సేమ్ యాజ్ ప్రోపేజ్, మెటాపేజ్, ఎనాపేజ్ అండ్ టీలోపేజ్. ఆప్షన్ బి ఇంక్లూడ్ స్టేజెస్ G1, S and G2. ఆప్షన్ సి requires the use of polar fibers and kinetochore fibers. ఆప్షన్ డి రేర్లీ అక్కర్స్. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఇంటర్ఫేజ్ అనేది మనకి ఇంక్లూడ్ స్టేజెస్ అంటే G1 పేజు, తర్వాత S పేజు అండ్ G2 పేజు, ఈ 3 దశలను కలిపి మనం ఇంటర్ఫేజ్ అని పిలుస్తారన్నమాట. సో ఆప్షన్ బి అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సైటోకైనసిస్. ఆప్షన్ ఏ ఈజ్ మైటాసిస్ ఇన్ ప్లాంట్స్. ఆప్షన్ బి రిక్వైర్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ సెల్ ప్లేట్ ఇన్ ప్లాంట్ సెల్స్. ఆప్షన్ సి ఈజ్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ది సెల్ క్రోమోజోమ్. ఆప్షన్ డి ఈజ్ హాఫ్ ఏ క్రోమోజోమ్. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అంటే రిక్వైర్స్ ది ఫార్మేషన్ ఆఫ్ సెల్ ప్లేట్ అండ్ ప్లాంట్ సెల్స్. సైటోకైనసిస్ అంటే రిక్వైర్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ సెల్ ప్లేట్ ఇన్ ప్లాంట్ సెల్స్. అంటే మొక్కల విభజన దశలో సెల్ ప్లేట్ ఏర్పడేటప్పుడు సైటోకైనసిస్ అనేది జరుగుతుందన్నమాట. అప్పుడు అవసరం సెల్ ప్లేట్ ఏర్పడడంలో సైటోకైనసిస్ అనే దశ ఇంపార్టెన్స్ అనమాట. నెక్స్ట్ చూడండి థర్డ్ క్వశ్చన్ ఏటీపీ. ఆప్షన్ ఏ ఈజ్ అన్ ఎమినో యాసిడ్. ఆప్షన్ బి యాజ్ ఏ హెలికల్ స్ట్రక్చర్. ఆప్షన్ సి ఈజ్ ఎ హై ఎనర్జీ మాలిక్యూల్ which breaks down to ADP plus P. ఆప్షన్ డి ప్రొవైడ్స్ ఎంజైమ్ ఫర్ మెటబాలిజం. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఈజ్ ఏ హై ఎనర్జీ మాలిక్యూల్ విచ్ బ్రేక్స్ డౌన్ టు ADP ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్. అంటే ATP అనేది హై ఎనర్జీ మాలిక్యూల్ కింద చెప్పబడుతుంది. అదేవిధంగా ఇది ATP అనేది బ్రేక్ డౌన్ అయినప్పుడు ADP గాను ప్లస్ P గాను బ్రేక్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ న్యూక్లియోటైడ్స్. అంటే వాట్ ఈస్ న్యూక్లియోటైడ్స్? ఆప్షన్ ఏ కంటైన్ ఏ షుగర్, ఏ నైట్రోజన్ కంటైనింగ్ ఏ బేస్ అండ్ ఏ ఫాస్ఫేట్ మాలిక్యూల్. ఆప్షన్ బి ఆర్ ది మోనోమర్స్ ఫర్ ఫ్యాట్స్ అండ్ పాలిసాకరైడ్స్. ఆప్షన్ సి జాయిన్ టుగెదర్ బై కోవలెంట్ బాండింగ్ బిట్వీన్ ద బేసెస్. ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కరెక్ట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ అనమాట. అంటే మనకి న్యూక్లియోటైడ్స్ అంటే షుగర్ మాలిక్యూల్ ఉంటుంది, అదేవిధంగా నైట్రోజన్ బేస్ అనేది ఉంటుంది అండ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి షుగర్ మాలిక్యూల్, నత్రజని క్షారము ప్లస్ ఫాస్ఫేట్ మాలిక్యూల్, ఈ మూడింటిని కలిపి న్యూక్లియోటైడ్ కింద చెప్పబడుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి క్రాసింగ్ ఓవర్ అక్కర్స్ బిట్వీన్. ఆప్షన్ ఏ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ ది సేమ్ క్రోమోజోమ్. ఆప్షన్ బి 2 డిఫరెంట్ బయోవాలెంట్. ఆప్షన్ సి నాన్ సిస్టర్ క్రోమాటిడ్ ఆఫ్ ఏ బయోవాలెంట్. ఆప్షన్ డి 2 డాటర్ న్యూక్లియై. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికి ఆప్షన్ సి అనమాట. నాన్ సిస్టర్ క్రోమాటిడ్. దీనికి ఆన్సర్ వచ్చేప్పటికి ఆప్షన్ సి అనమాట. నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ ఏ బయోవాలెంట్. సో థ్యాంక్ యూ.